నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారనమాట. అయితే దాంట్లో ఆయన మాట్లాడిన అంశం ఏంది భయ్యా అంటే, ఆయన చెప్తుంది మెడికల్ కాలేజీల గురించి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఒకసారి 2019కి ముందు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాని తర్వాత ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మేము ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. సో దాంట్లో భాగంగా చూసుకుంటే పైన విజయనగరంలో, రాజమండ్రిలో, ఏలూరులో, మచిలీపట్నంలో, నంద్యాలలో ఈ 5 చోట్ల కూడా మరి మేము ఆల్రెడీ కాలేజీలు కూడా ప్రారంభించేసాం. సో దాని తర్వాత పులివెందులలో, అదేవిధంగా పాడేరులో చూసుకుంటేనేమో మేము అడ్మిషన్కి సిద్ధంగా ఉంచాం ఆ కాలేజీలని. మరి మిగతా కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల పనుల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చూస్తుంటేనేమో వాళ్ళు వాటిని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంతకంటే దురదృష్టకరమైన చర్య ఇంకోటి ఉండదు అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడాం కదా. సో దీని గురించి అటువైపు నారా లోకేష్ గారు మాట్లాడారు. సో దాని తర్వాత వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కౌంటర్ వేశారు కదా. సో మరి వాళ్ళు అంటే ఏంది, ఇవి ప్రైవేటీకరణ కాదు స్వామి, ఇవి కేవలం మరి పీపీపీ మోడల్ ద్వారా మేము వీటిని అభివృద్ధి చేసి మొత్తం ఈ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి అని చెప్పేసి అటువైపు జగన్మోహన్ రెడ్డి మనకి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.